ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్ జేసేయండి. నేనిక్కడ నాకెంతో ఇష్టమైన అటుకుల పోహ అయితే రెడీ చేస్తున్నాననమాట. ముందుగా అటుకుల్ని తీసుకొని ఒక చిల్లులో గిన్నె యేసుకొని దాన్ని ఇట్లా జల్లించుకోవాలనమాట. అలా జల్లించుకోవడం వల్ల దాంట్లో ఉన్న వేస్ట్ ఏమైనా పురుగులుంటే కిందకొచ్చేస్తాయనమాట. సో, మనం వేయించుకునేటప్పుడు మాడిపోదు. సో, ఒక కడాయి తీసుకొని దాంట్లో అటుకులేసుకొని వేయించుకోవాలి. నూనె గూడా పోసుకోకుండా మంచిగా కరకరలాడే వరకు వేయించుకోవాలనమాట. టేస్ట్ ఎంతో బావుంటాయి ఇట్లా వేయించుకుంటే. సో, అదే కడాయిలో కొద్దిగా నూనె యేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, 2 పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి యేసుకొని మంచిగా వేగేదంతా వేగినాక దాంట్లో పల్లీలేసుకొని పల్లీలు గూడా వేయించుకోవాలి. మీ దగ్గర ఉంటే పుట్నాల పప్పు కూడా యేసుకోవచ్చు. సో, పల్లీలు గూడా వేగినాక దాంట్లో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు గూడా యేసుకొని అవి జర వేగినాక దాంట్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న అటుకులైతే యేసేసుకొని మంచిగా కలుపుకోవాలనమాట. కలుపుకొని లాస్ట్‌లో కొద్దిగా టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్ ఎలా ఉందో చూసుకొని ఇంకా గిన్నెలో యేసుకొని లాస్ట్‌లో కొద్దిగా నిమ్మకాయ పిండేసుకొని కొద్దిగా తీసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటది. నాకు చాలా ఇష్టం. సో, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.